సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ వ్యవహార శైలిపై మండిపడుతున్నారు విప్లు. అయితే కాసేపట్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం జరగబోతోంది. కొండా సురేఖ ఇష్యూతో పాటు మరో 3 కీలక అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతోంది. మంత్రి కొండా సురేఖ ఇష్యూపై మల్లు రవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ వివరణపై ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. సీఎంని తిడితే సురేఖ ఖండించాల్సి ఉంది. చిన్నారెడ్డి అంశంలో తదుపరి చర్యలు తీసుకుంటాం. డబ్బులతో సీటు కొన్నారు అనడం సమస్యగా మారింది. కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు అన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలిందర్ అందిస్తారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్తో అధ్యక్షతన భేటీ కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు. సార్, కొండా సురేఖ ఇష్యూ పైన ఆమె రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై పైన మీరు సాటిస్ఫై ఉన్నారా లేరా, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ మీటింగ్లో? మా 3 గంటలకి మా డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో మా మెంబర్స్ వైస్ చైర్మన్ మేము కూర్చొని ఇచ్చిన సమాధానం మనం ఏం చేయాలనే దాని మీద క్షుణ్ణంగా చర్చలు చేయటం జరుగుతుంది. దాని తర్వాతనే మీతో ఏదైనా మాట్లాడతాను. అంటే ఇప్పటికే ఆమె మీకు రిప్లై ఇస్తూ మా కూతురు చేసిన దానికి నాకెందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వడము అని చెప్పేసి కూడా ఆమె రిప్లై ఇచ్చింది. అంటే దాన్ని ఎట్లా చూస్తుంది పార్టీ? అంటే ఆమె ఇచ్చిన రిప్లైలో న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా అని ఒక సెంటెన్స్ రాశారు. న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఒక క్యాబినెట్లో ఉన్న మినిస్టర్ గారు ఆ క్యాబినెట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్న వ్యక్తి కూతురైనా కాకపోయినా దాన్ని ఖండిస్తారనే ఒక న్యాచురల్ జస్టిస్ అది కాకుండా దాన్ని ఖండించలేదు, దాని గురించి ఏమి మాట్లాడలేదు. మరి ఆ లెటర్ పూర్తిగా నేను వాట్సాప్లో చూశాను. ఇవాళ 3 గంటల మీటింగ్ పెట్టి చూసి ఏ రకంగా మేము నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటాం. మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చెన్నారెడ్డి ఇష్యూ కూడా ఉంది కదా, సో ఆ ఇష్యూ పైన కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆయన కూడా సీఎంని టార్గెట్ చేస్తూ సీఎంను ఫోకస్ చేస్తూ కామెంట్ చేశారు కదా, ఆ ఇష్యూ పైన ఎట్లా ఉంది? అదే ఎలక్షన్లు అయిపోయిన 3 సంవత్సరాల తర్వాత డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారనటం వల్ల ఆ సమస్య బాగా జటిలమైపోయింది. అందువల్ల దాని మీద మరి వివరణ కోరటం జరిగింది. వివరణ ఇవాళ వస్తుందని అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత చూసి ఏ రకంగా చేయాలో చూస్తాను. ఇప్పటికే కొండా సురేఖ ఇష్యూ పైన ఉన్నటువంటి ఫోకస్ అంతా కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళ విలువైన పైన ఎట్లాంటి ఫోకస్ లేదు, ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఆయన డిస్కషన్ రావట్లేదు అనేది కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. దానిపైన ఎట్లా నేను రాజగోపాల్ రెడ్డి గురించి నల్గొండ జిల్లా నుంచి కానీ వేరే జిల్లా నుంచి కానీ ఎక్కడి నుంచి నా దగ్గర కంప్లైంట్ రాలేదు. అట్లని నాకు తెలియదని కాదు, నాకు తెలిసినా కూడా కాజ్ ఆఫ్ యాక్షన్ ఏది లేకపోవటం వల్ల లేదు. అది వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. అవసరమైతే సుమోటోకి కూడా ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడతాం. మీటింగ్లో ఏం తెలిసబోతున్నారు సార్? అంటే మీటింగ్ ఇప్పుడు 3 గంటలకు జరగబోతుంది కాబట్టి ఈ 3 ఇష్యూస్తో పాటు ఇంకేమైనా మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయి? పాతయన్ని చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం, ఎవరికి నిర్ణయాలు తీసుకోవటం, వాటన్నింటి మీద చేయటానికి ఈ 3 కేసులతో పాటు ఇతర కేసులన్నింటినీ కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేయటం జరుగుతుంది. సో మొత్తంగా ఈ 3 అంశాలతో పాటుగా మరిన్ని కీలక వేరే అంశాలు కూడా ఉన్నాయి. ఆ విషయం పైన ఈ 3 గంటల మీటింగ్లో పాల్గొంటాము, చర్చిస్తాము అని చెప్పేసి కూడా మల్లురావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొండా సురేఖ అంశం పైన ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి కూడా ఈ మీటింగ్లో చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేది మల్లురావు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో ఎలిందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.